గ్లోబల్ జస్టిస్ నినాదంతో 2 రోజుల పాటు జరిగిన భారత్ సమ్మిట్లో గాంధేయ వాదానికి పెద్దపీట దక్కింది. స్వాతంత్ర సమరంలో దేశ ప్రజలను ఏకం చేసేందుకు గాంధీజీ సందర్శించిన చరాఖ దాని ప్రత్యేకతను చాటుతూ ఏర్పాటు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటుంది. దీనిపై మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. భారత్ సమ్మిట్ జరుగుతున్న హెచ్ఐసిసి నోవా హోటల్లో ఉన్నాము. ఇది గాంధీయన్ ఐడియాలజీ, గాంధేయవాదం ఒక సారాంశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ భారత్ సమ్మిట్ ప్రపంచవ్యాప్తంగా గాంధీయవాదాన్ని వ్యాప్తి చేయడమే దీని ఉద్దేశము. ఇది రెండవ రోజు. ఈ రోజు ముగింపు ఉత్సవం జరగనుంది. ఈ వేడుకలకు, ఈ సమ్మిట్ ముగింపు కార్యక్రమాలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాబోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనము ఈ సభా ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు గాంధీయన్ ఐడియాలజీ, గాంధేయవాదాన్ని ఈ తరానికి పరిచయం చేసేందుకు వివిధ రూపాల్లో అందుబాటులోకి తేవడం జరిగింది ఈ సమ్మిట్ ద్వారా. ప్రస్తుతం ఇక్కడ గాంధీ స్వాతంత్ర సమర పోరాటంలో నూలు, విదేశీయుల ఆంగ్లేయుల వస్త్రాలను బహిష్కరించి దానికి ప్రత్యామ్నాయంగా స్వదేశీ నూలు ఉడకడంతో స్వదేశీ వస్త్రాలు ప్రోత్సహించడానికి జాతి మొత్తాన్ని జాగృతం చేసిన పరిస్థితి. అందులో భాగంగా ఈ చరకాతో ఈ నూలు తీయడం జరిగింది. ఈ ప్రస్తుతం సంస్థతో పనిచేస్తున్నటువంటి గాంధీ సిద్ధాంతంతో పనిచేస్తున్న వాళ్ళు ఇక్కడ మనం నూలు నుడకడం చూస్తున్నాము. ఇవి కొంచెం చరకా నుంచి కొంచెం ఆధునీకరించినటువంటి చరకాలు ఇవి. వాటికి కొంచెం డెవలప్డ్ అని చెప్పుకోవచ్చు. దాని ద్వారా ఈ నూలు నుంచి దారం తీస్తున్నారు. ఈ దారంతోనే ఖాదీ వస్త్రాలను నేస్తారు. ఈ మొత్తం ప్రక్రియ స్వాతంత్ర పోరాటంలో మొత్తం జాతిని జాగృతం చేసింది. ఆంగ్లేయులు భారతీయుల శ్రమను దోపిడీ చేస్తున్నారు, భారతీయుల సంపద దోపిడీ చేశారు. కాబట్టే భారతీయులు బలహీన పడుతున్నారని ఆలోచించినటువంటి గాంధీ, గుర్తించినటువంటి గాంధీ భారతీయులను వృత్తిపరంగా, ఆలోచన పరంగా, ఆచరణ పరంగా కూడా, భావనా పరంగా కూడా బలోపేతం చేయాలనే తలంపుతో ఈ చరకాతో నూలు ఉడకడం అనేది తీసుకొచ్చిన సిద్ధాంతం ఇది. ఇది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ నూలు ఉడకడంలో ముందు పత్తిని తీసుకోవడం, పత్తి సేకరించడం ఒక దశ అయితే, తర్వాత దశలో పత్తి నుంచి గింజలను వేరు చేయడం, గింజల తర్వాత ఈ ఏకుబద్ద అంటారు దీన్ని. దీంతో వడికి చూపిస్తున్నారు పత్తిని ఎట్లా నూలు దారం తీయడానికి అనువుగా ఎట్లా ఏకులు తయారు చేసుకుంటారు. దీంతో ఈ ఏకుబద్దతో ఆ పత్తిని ఇట్లా ఏకడం ద్వారా ఇలా అవుతుంది. ఇది అయిన తర్వాత ఇట్లా దాన్ని పేకకు, ఒక కట్టెకు చుట్టుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఒక రూపం, ఆ తర్వాత రూపమే ఇది అని మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ అవే. దీని నుంచి ఇలా దారం తీయడం జరుగుతుంది. ఇది చేయితో చేసే ప్రక్రియ. ఇదంతా కూడా చేయితో జరుగుతుంది. దీనికి పూర్వ రూపం మనం ఇక్కడ చూసుకోవచ్చు. గాంధీజీ అంటే గాంధీజీ కాలంలో నూలు ఎలా ఒడికేవారు, ఆ నూలు చెరక అనేది ఇది. ఈ రూపం నుంచి మొత్తం మీద దాన్ని కొంచెం ఆధునీకరించి ఆ రకంగా తయారు చేయడం జరిగింది. ఇది గాంధీ చరక రూపం అని చెప్పుకోవచ్చు. దానికోసం అది అర్థమయ్యే విధంగా ఒక నమూనా ఇక్కడ పెట్టడం జరిగింది. మొత్తం మీద ఈ ఆధునిక తరంలో రోజు రోజుకు ఈ తరం గాంధేయవాదానికి దూరం అవుతున్న పరిస్థితిని గుర్తించినటువంటి గాంధేయవాదులు ఇక్కడ ఈ భారత్ సమ్మిట్ లో ఇది ఒక ప్రత్యేక సదుపాయంగా, అంటే ప్రత్యేక ప్రదర్శనగా పెట్టడం జరిగింది. ఇది ఈ కొత్త తరానికి మరోసారి గాంధేయవాదం ముడిపడినటువంటి ఈ నూలు ఉడకడము, నూలు ద్వారా ఖాదీ వస్త్రాలను ప్రోత్సహించడం అనేది ఏదైతే స్వాతంత్ర పోరాటానికి పెద్ద బలాన్ని ఇచ్చింది. ఆ తర్వాత జాతి మొత్తం ఏదైతే నూలు ఒక్కొక్క ఏకు నుంచి దారం ఎట్లా తయారవుతుందో, పోగు పోగు దారంగా ఎలా మారి బలోపేతం అవుతుందో, అదే సిద్ధాంతంతో మొత్తం మనిషి ఈ స్వాతంత్ర పోరాటానికి ఒక సంఘటితమై ఆ ఉద్యమంలో పోరాడి స్వాతంత్రం సంపాదించాలని ఒక సంకేతం దీంట్లో ఉంది. ఇది భారత్ సమ్మిట్ లో ఒక ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వీడియో జర్నలిస్ట్ రసూల్తో శ్రీనివాస్, 99 టీవీ, హైదరాబాద్, నోవాటెల్, హెచ్ఐసిసి భారత్ సమ్మిట్ నుంచి.